హాయ్ అండి. హోమ్‌మేడ్ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఒక కప్పు పౌడర్ షుగర్‌ని అలాగే కాస్త నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. క్రీమ్‌లాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు గోధుమ పిండినైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఇది శనగపిండిని కూడా యాడ్ చేసుకొని కాస్త గోధుమ నూకను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ వీడియో మీకు కింద లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్‌లో అయితే చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి మాకైతే. ఇంకా వీటన్నిటిని ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. ఈ కుక్కర్ అనేది ప్రీహీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవెన్ లేని వాళ్ళు మరి కుక్కర్‌లోనే కదా చేసుకోవాలి. అందుకు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఒక ఇది పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోగా మనం బిళ్ళల్లాగా వీటన్నిటిని కూడా పిండినంతటిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని బిస్కెట్ల షేప్‌లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో చేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 20-25 నిమిషాల పాటు బాగా ఉడకనిస్తే మనకి బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా